నేటి జీవితం రేపటికొక పాఠం అంటారు. ఇవాళ ఎదురయ్యే సంఘటనల్ని బేస్ చేసుకొని రేపటికి ఇందులో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలి. అదే విజన్, అదే ప్లానింగ్, అదే ప్రభుత్వాల యొక్క విధాన వ్యవహారాలవుతాయి. వ్యక్తి జీవితంలో కూడా అట్లాంటి మార్పే ఉంటుంది. హుదూద్ తుఫాన్ అప్పుడు నేను బాగా అబ్జర్వ్ చేసిందేంటంటే, విశాఖపట్నానికి వెళ్ళాను గూడా ఆ తుఫాన్ అయిపోయిన తర్వాత. అక్కడ అందరూ చెప్పినటువంటి అంశం ఏంటంటే, క్యాష్ క్రంచ్ ఎదుర్కొన్నారు. ఎందుకని? ప్రభుత్వాలు ఎవరు కూడా పట్టించుకోలేదు. బ్యాంకులకి ఎవరికి ఐడియా లేదు. అంటే ప్రభుత్వం ముందు నుంచి ఇప్పటికి మళ్ళీనే సిన్సియర్ ఎఫర్ట్స్ పెడతానే ఉంటుంది. కానీ ఇలాంటి సమస్య వస్తుందని వాళ్ళు కూడా అంచనా వేయలే. ఏంటది? ప్రతి ఒక్కడికి క్యాష్ తప్పి ఈ క్యాష్ తీసుకోవడం, చేతిలో పెట్టుకోవడం మానేశారు. అందరూ కూడా కార్డుల మీద డిపెండ్ అయిపోయినటువంటి సిట్యుయేషన్. ఎక్కువగా రిచ్ అబౌవ్ ఇదే మిడిల్ క్లాస్, అబౌవ్ మిడిల్ క్లాస్ కూడా. ఆ టైంలో ఎదురైన సమస్య ఏంటంటే, అందరూ ప్రభుత్వం ఇంట్లో ఉండమంది ఉన్నారు, బయటికి రావద్దంది రాలేదు. సీన్ కట్ చేస్తే తుఫాన్ తగ్గిపోయాక కొనుక్కుందామంటే పాలు, పాల ప్యాకెట్లు, కూరలు ఇట్లాంటి వాటికి క్రైసిస్ వచ్చేసింది. ఎందుకని? అన్నీ ఎదురుకుండా కనబడుతున్నాయి. కొందామంటే చేతిలో క్యాష్ లేదు. ఈ క్యూఆర్ కోడ్లు పనిచేయవు, కార్డులు పనిచేయవు. ఒక్కసారిగా అప్పుడు కంగారు పడి పరిగెత్తుకుని ఏటీఎం కార్డులు, ఏటీఎం మిషన్లు అంటే ఉంటాయి కదా అన్న ఉద్దేశంతో వెళ్ళలేదు. ఏటీఎం మిషన్లు పనిచేయట్లేదు. ఎందుకని? పవర్ లేదు, వాటికి కరెంట్ లేదు. కరెంట్ లేకపోతే ఏటీఎం మిషన్లు పనిచేయట్లేదు. ఏటీఎం మిషన్లు అదే నెట్ కూడా లేదు. ఏటీఎం మిషన్లు పనిచేయట్లా. బ్యాంక్ అకౌంట్లో లక్షలు ఉన్న వాళ్ళకి ఒక పాల ప్యాకెట్ కొనుక్కోవడానికి 40 రూపాయలకి చేతిలో క్యాష్ లేదు, 100 రూపాయలు క్యాష్ లేనటువంటి పరిస్థితి. తెలిసిన మిత్రుల దగ్గర క్యాష్ ఇంట్లో 500, 1000, 10,000 అట్లా ఉంచుకున్నటువంటి వాళ్ళు మిగతా వాళ్ళకి మళ్ళీ మిగతా స్నేహితులకు ఇబ్బంది రాకుండా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి అది అప్పుడు చూసా. ఇప్పుడు అట్లాగేమన్నా చేశారో లేదో తెలియదు. బట్ అంత తీవ్ర తుఫాను కాదు కాబట్టి ప్రాబ్లం ఫేస్ చేయలేదు, నడిచింది. ఈ ట్రిప్ నేను అబ్జర్వ్ చేసినటువంటిది ఏంటంటే, తుఫాన్ బాధిత ప్రాంతాల్లో ఉన్న కొంతమంది మిత్రులతో మాట్లాడితే సెల్ ఫోన్ క్రైసిస్ వచ్చింది. ఈ పేపర్లు, టీవీలలో విపరీతమైనటువంటి పేపర్లను పక్కన పెట్టేయండి, పాప ఒకరోజే రాస్తారు. టీవీల్లో ప్రతి నిమిషానికి ఒకసారి ఇంకే ఉంది, అట్లయిపోతుంది ఇట్లయిపోతుంది. వాస్తవంగా అయితే అంత పెద్ద తీవ్రం రాలేదు. మ్యాక్సిమం 20 సెంటీమీటర్ల వర్షపాతం, 20-22 అంటే చాలా చీఫ్. అంటే చీఫ్ అని కాదు, 22 ఎక్కువ ఉండొచ్చు. కానీ గతంలో చూసిన తుఫాన్లు లేదా అతిపెద్ద కుంభవృష్టిలు, కొండపోతలతో చూస్తే తక్కువే. అలాంటి సిచ్యుయేషన్లో కూడా హైయెస్ట్ ప్రచారం చేశారు. దానివల్ల ప్రాణ నష్టం తక్కువ జరిగింది, అసలు లేకుండా లేదు. అదే సమయంలో కష్టాలు తుఫాన్ అయిపోయాక వస్తాయి, తుఫానికి ముందు ఉండవు ఎప్పుడు కూడా. తద్వారా అంత బాగుంది, అద్భుతంగా ఉంది, అన్ని ఏర్పాట్లు బాగా చేసి ఇవే కవర్ చేసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే అసలు సమస్య ఏమైపోయిందంటే, కరెంట్ లేదు చాలా చోట్ల. అదేం ప్రభుత్వం తప్పు కాదు, కరెంటు ప్రకృతి కారణంగా పడిపోతుంది, ఆగిపోతుంది, నష్టం జరుగుతుంది. సమస్య ఎక్కడ వచ్చిందంటే, ఛార్జింగ్. ప్రతి ఒక్కళ్ళకి సెల్ ఫోన్. ఈ సెల్ ఫోన్లో వీడియోలు చూసుకోవడం అలవాటైపోయింది. ఈ ఫోన్ డేటా ఉంది కాబట్టి చూసుకున్నారు. ఛార్జింగ్ అయిపోయింది. ఛార్జింగ్ పెట్టుకోవాలంటే లేదు. పవర్ బ్యాంకుని కొంతమంది వాడారు. పవర్ బ్యాంకులో ఒకసారికి వస్తుంది, 2 సార్లు వస్తుంది. తర్వాత ఏంటి పరిస్థితి? ఈలోపు ఇంకొక క్రైసిస్ ఏమొచ్చిందంటే, ఈ టీవీల్లో, పేపర్లో వార్తలు చూశాక, సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం చూశాక ఫోన్లు చేసి, ఎట్లుందిరా మీ ప్రాంతం, ఎట్లుంది అక్క, ఎట్టుంది చెల్లి, ఎట్టుంది తమ్ముడు, ఎట్టుంది బావ, ఈ ఫోన్లతో పరామర్శలు ఎక్కువైపోయినాయి. పరామర్శల తుఫాన్ ఎక్కువైపోయింది అసలు వర్షానికంటే కూడా, అసలు తుఫాను కంటే. దాంతో తొందరగా ఛార్జింగ్ అయిపోయింది మరికొంతమందికి. అది ఇబ్బంది పడ్డారు. కరెంట్ వచ్చేదాకా తిప్పలు పడ్డారు. ఫ్యూచర్లో ఇట్లాంటి వాటిని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.